స్వాగతం మిత్రులారా. మనము ఈ యొక్క వీడియోలో మన ఆంధ్రుల కళల రాజధాని సంబంధించి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు అసలు ఆ 29,000 ఎకరాలు ఎంతైనా కానివ్వండి, ఆ 29 గ్రామాలలో ఏ గ్రామాలలో ఎక్కడెక్కడ పూలింగ్ ఏ రకంగా చేశారు, మనం ఈ యొక్క కోర్ క్యాపిటల్ అని చెప్తాం అన్నమాట. అంటే ఒక ఈ యొక్క ఇన్స్టిట్యూషనల్ ఫెసిలిటీస్ అనే మాట ఇక్కడ వాడుతున్నాను అనమాట. ఇన్స్టిట్యూషనల్ ఫెసిలిటీస్ అంటే అసలు గవర్నమెంట్ తన కార్యకలాపాలను నిర్వర్తించేటటువంటి ఒక ఏరియా ఏదైతే ఉన్నదో ఆ ఏరియా కానీ, ఎడ్యుకేషనల్ జోన్స్ కానీ, లేదంటే ఒక స్పెషల్ జోన్ అనేటటువంటి అన్నీ మనకి ఎక్కడ వచ్చిందంటే ఈ ఇన్స్టిట్యూషనల్ ఫెసిలిటీస్లో వచ్చిందనమాట. ఈ ఇన్స్టిట్యూషనల్ ఫెసిలిటీ చోట అసలు కోర్ క్యాపిటల్ అనేది అక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఈ యొక్క ఓవరాల్గా ఈ మ్యాప్ తీసుకునేటప్పుడు ఈ యొక్క కోర్ క్యాపిటల్ అనేది మనకి రాయపాడు, లింగాయపాలెం మధ్యగా కేంద్రీకృతమై అయిందండి. సో కోర్ క్యాపిటల్ అనమాట. అంటే ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని ఆఫీసులకు సంబంధించి ఏదైతే మనం ఈ యొక్క రెడ్ కలర్లో ఇక్కడ మార్క్ చేసి ఉన్నామో, ఈ యొక్క మీకు ఎల్లో కలర్ తీసుకోండి. ఈ యొక్క ఈ ఏదైతే నేను మార్క్ చేశానో, ఇలాగ నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో ఇది యాక్చువల్గా కోర్ క్యాపిటల్ అండి. ఈ కోర్ క్యాపిటల్ అనే దాన్ని మనం తీసుకునేటప్పుడు ఈ యొక్క కోర్ క్యాపిటల్ అనేది లింగాయపాలెము, రాయపాడు, కొండమరాజుపాలెము, ఈ తుళ్ళూరు, ఈ ఎగ్జాక్ట్గా ఈ 4 మధ్య కేంద్రీకృతమై ఉందండి. సో దానికి ఉత్తరాన ఎగ్జాక్ట్గా ఏంటంటే మన కృష్ణానది తీరము ఒక క్లాక్ వైజ్ మేనర్గా ప్రవహిస్తూ ఉన్నదండి. ఇక్కడ మనం ఈ యొక్క క్లాక్ వైజ్ మేనర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక ప్రదేశానికి ఉత్తరానికి ప్రవాహం ఉండడం అనేది ఇంపార్టెంట్ కాదు. ఉత్తరాన ఉన్న ప్రవాహము ఈ యొక్క కన్స్ట్రక్షన్కి క్లాక్ వైజ్గా అనేది ఉన్నప్పుడు ఈ యొక్క మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో, మన యొక్క కట్టుబడి దీనికి సంబంధించినటువంటి యొక్క ప్రాసెస్ని ఆ యొక్క వాటర్ కరెంట్స్ ఏదైతే నదీ జలాల ప్రవాహం ఏదైతే ఉన్నదో అవి భంగపరచవండి. ఎందువల్ల ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ప్రాసెస్ మనకి జరిగేది క్లాక్ వైజ్ మేనరు, ప్రవాహం కూడా క్లాక్ వైజ్ మేనరు. ఇది చాలా సున్నితమైనటువంటి పాయింట్ అనమాట. సో మనకి ఇక్కడ నార్తింగ్ అనేది చూసుకునేటప్పుడు ఇది ప్యూర్ నార్తింగ్ అనేది మనం అనుకున్నప్పుడు అంటే మొత్తం ఈ మ్యాప్ మొత్తానికి నార్త్ అటు పక్కగా ఉందండి. సో విత్ రెస్పెక్ట్ టు మనము ఈ యొక్క కోర్ క్యాపిటల్ ఏమేం గ్రామాలు ఉన్నాయి అనేది మనం చెప్పుకున్నప్పుడు ఇది నార్త్ వెస్ట్ అవుతుంది అనమాట. అంటే విత్ రెస్పెక్ట్ టు మనం ఈ యొక్క కోర్ క్యాపిటల్ని దృష్టిలో పెట్టుకొని చెప్పుకునేటప్పుడు ఇది నార్త్ ఈస్ట్ అవుతుంది ఈ యొక్క ప్లేస్, ఈ యొక్క కోర్ క్యాపిటల్కి. సో నేను కొంత నార్త్ ఈస్ట్ అనమాట. సో ఇక్కడ మన కోర్ క్యాపిటల్కి పశ్చిమాన ఇది పశ్చిమం అవుతుంది అనమాట. కోర్ క్యాపిటల్కి ఈ ప్రాంతం అంతా ఈస్ట్ అవుతుంది, కోర్ క్యాపిటల్కి ఈ ప్రాంతం అంతా సౌత్ అవుతుంది. దీన్ని నేను కొంచెం పెద్దగా చేసి చూపెడతాను. సో సో విత్ రెస్పెక్ట్ అంటే ఈ కోర్ క్యాపిటల్ని మనం దృష్టిలో పెట్టుకొని నార్త్ పక్క కృష్ణానది ఉంది అనుకుంటే ఈ కోర్ క్యాపిటల్కి వెస్ట్ పక్కన మనకి రాయపాడు అనేటటువంటి గ్రామము ఉన్నది, అబ్బరాజుపాలెం అనేది ఒక గ్రామం ఉన్నది, బోర్రుపాలెం అనేటటువంటి ఒక గ్రామం ఉన్నది, దొండపాడు అనేటటువంటి ఒక గ్రామం ఉన్నది. ఇవి
కంప్లీట్గా అబ్బరాజుపాలెం వరకు మనకి ఒక నార్త్ వెస్ట్గా ఉంటుందండి చూసుకునేటప్పుడు. కానీ వెస్ట్గా మనం చూసుకునేటప్పుడు యొక్క కోర్ క్యాపిటల్కి ఈ యొక్క రాయపాడు బ్లాక్ తీసుకుంటాం, ఈ యొక్క రాయపాడు అనే గ్రామము, అదే రకంగా మనకి దొండపాడు అనే గ్రామము, ఈ పిచ్చుకలపాలెం అనేటటువంటి గ్రామము, ఇవన్నీ ఏంటంటే మనకి ఈ యొక్క కోర్ క్యాపిటల్ పరిధిలో దీనికి పశ్చిమం పక్కన ఉంటుంది. నార్త్ వెస్ట్గా బొర్రుపాలెము, ఈ అబ్బరాజుపాలెము ఇటువంటివి ఉన్నాయన్నమాట. అదే రకంగా మెయిన్గా లింగాయపాలెం అనేది కంప్లీట్గా ఈ యొక్క కోర్ క్యాపిటల్కి నార్త్ ఈస్ట్లో ఉందన్నమాట. ఈ యొక్క నార్త్ ఈస్ట్లో ఉన్నది. అదే రకంగా ఒక ఈస్ట్ పక్కన ఉద్దండరాయుడుపాలెం అనేటటువంటి గ్రామం అనేది ఉన్నది. అదే రకంగా ఈ కొండమరాజుపాలెము, అదే రకంగా మోదిగాని వారి పాలెము, ఇవన్నీ మనకి కాస్త ఈస్ట్ పక్కగా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది మిత్రులారా. అదే రకంగా మనకి పూర్తిగా ఇది ఒక వెస్ట్ అనుకున్నప్పుడు ఇది ఇటుపక్క రీజియన్ అంతా మనకి ఇది సౌత్ వెస్ట్ కింద అవుతుంది అనమాట. ఇది యాక్చువల్గా కోర్ క్యాపిటల్కి సౌత్ వెస్ట్ అనమాట. సో సౌత్ వెస్ట్గా మనకు చూసేటప్పటికి ఈ తుళ్ళూరు అనేది, అదే రకంగా మనకి అనంతవరము, అదే రకంగా దగ్గరగా సౌత్ వెస్ట్ కాకపోయినా సౌత్ వెస్ట్కి మధ్యగా ఈ యొక్క నేలపాడు, అదే రకంగా కంప్లీట్గా సౌత్ వెస్ట్ అనేది తీసుకునేటప్పుడు ఈ యొక్క నెక్కల్లు, ఇవన్నీ వస్తుందన్నమాట. ఇది ఒక దక్షిణం అనేది మనం అనుకునేటప్పుడు కోర్ క్యాపిటల్ దృష్టిలో పెట్టుకొని చూసుకునేటప్పుడు మనకి నేలపాడు కానివ్వండి, అదే రకంగా శాఖమూరు కానివ్వండి, కొంచెం ఐనవోలు, ఇవన్నీ కొంచెము సౌత్గా వచ్చేటటువంటి గ్రామాలు ఉన్నాయండి. అదే రకంగా మనం పూర్తిగా ఈ యొక్క సౌత్ ఈస్ట్ ఈ కోర్ క్యాపిటల్ని దృష్టిలో పెట్టుకొని మనం వెళ్ళినప్పుడు ఈ ప్రాంతం అంతా సౌత్ ఈస్ట్ అవుతుందండి. సో ఈ సౌత్ ఈస్ట్ అనేది కొంచెం మాస్టర్ ప్లాన్లో బాగా ఎక్స్టెన్షన్ అయినట్టు ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ కోర్ క్యాపిటల్కి సౌత్ ఈస్ట్గా మనం వచ్చేటప్పుడు మనకు ఉండేటటువంటి గ్రామాలు ఏంటండి, మనకి ఈ ఐనవోలు, అలాగే నీరుకొండ, ఈ యొక్క కూరగల్లు, ఈ యొక్క బేతపూడి, ఈ యొక్క నిడమర్రు, నవలూరు, ఇటువంటివన్నీ మనకి ఆల్మోస్ట్ అంటే అప్ టు కృష్ణాయపాలెం వరకు మనకి ఇవన్నీ ఏంటంటే కోర్ క్యాపిటల్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు సౌత్ ఈస్ట్గా ఉండేటటువంటి పరిస్థితులు వస్తాయండి. సో కొంచెం ఆ సౌత్ ఈస్ట్ నుంచి ఈస్ట్గా వచ్చేటప్పటికల్లా మనకి ఈ యొక్క కృష్ణాయపాలెము, ఈ యొక్క వెంకటపాలెము, కొంచెం అంటే ఇవి కూడా ఆల్మోస్ట్ ఆగ్నేయం పక్కగా ఉంటుంది. కొంచెం టువర్డ్స్ మనం నార్త్ పక్కకి వెళ్ళే కొద్దీ ఈ రకంగా మందడము, మార్కాపురము, వెలగపూడి, తాళ్ళాయపాలెము, వెంకటపాలెము, అంటే మనము ఇవాళ కొనుగోలు ఏది చేసినా మనము ఏ రకంగా చేసుకోవాలనుకుంటే ఈ యొక్క కోర్ క్యాపిటల్ అనేది మనం తీసుకునేటప్పుడు వెరీ క్లోజ్గా ఉండేటటువంటి చేత లాస్ట్ టైం అంటే 2019 ఎలక్షన్స్కి ముందు, అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చే ముందు యాక్చువల్గా ఏంటంటే 40,000, 50,000 వరకు కూడా అక్కడ మనకి ఒక కమర్షియల్ కానీ లేదంటే రెసిడెన్షియల్ సంబంధించిన జోన్స్లో తీసుకునేటప్పుడు ఈ క్లోజ్గా ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో మనకి ఈ రాయపూడి కానివ్వండి, కొండమరాజుపాలెం కానివ్వండి, లింగాయపాలెం కానివ్వండి, స్పెసిఫిక్గా తుళ్ళూరు, ఈ యొక్క తుళ్ళూరు, ఇక్కడ నేలపాడు, ఇక్కడ బాగా జరిగినాయండి. ఎందుకంటే అప్పటికే నేలపాడు ఆ ఏరియాలో హైకోర్టు అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉండడము, దీనివల్ల హైప్ ఎక్కువ ఉంటుందండి. సో మనం ఒక సామాన్య మానవుడు ఎక్కడ కొనుక్కోవాలి అనే పరిస్థితి మనం చూసుకునేటప్పుడు కోర్ క్యాపిటల్ దగ్గర కాకుండా కొంచెం ఇప్పుడు వచ్చిన డెవలప్మెంట్స్ ప్రకారం మనం దృష్టిలో పెట్టుకునేటప్పుడు ఇప్పుడు ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఇది ఇటు పక్కన మనకి ఇది పూర్తిగా ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి చెప్తారనమాట. ఈ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అనమాట ఇది, అంటే కృష్ణా జిల్లాలో డివైడ్ అయింది అనమాట. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాకి అంటే మనకి విజయవాడ హైదరాబాద్ హైవే మనం తీసుకున్నప్పుడు మనకి భవానీపురం దాటిన తర్వాత గొల్లపూడి, సూరాయపాలెము, గుంటుపల్లి, తుమ్మలపాలెము, ఇబ్రహీంపట్నం, ఇక్కడ మనకి మంచి డెవలప్మెంట్ ఏం జరుగుతుందంటే
2090కి ముందు వరకు ఇక్కడ ఈ బ్రిడ్జి అనేది ప్రపోజల్‌లో లేదండి. సో, ఈ సూర్యాపాలెం అంటే ఏదైతే గొల్లపూడి, గుంటుపల్లి మధ్యలో హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి ఏదైతే ఈ వంతెన ఇక్కడ కనెక్ట్ అవుతుందో, ఈ వంతెన అనేది మనకి కంప్లీట్‌గా వచ్చి ఇక్కడ ఈ ఎన్ఆర్ఐ కాలేజ్ దగ్గర అంటే ఎన్ఆర్ఐ కాలేజ్ ఏదైతే ఉన్నదో అంటే మనకి ఈ చెన్నై ఎళ్ళేటటువంటి దారిలో ఉన్నటువంటి చోట ఎన్ఆర్ఐ కాలేజ్‌కి హాయ్‌లాండ్ మధ్యగా అది ఇక్కడ కలుస్తుందనమాట. సో, ఈ ఈ ఇది చాలా ప్రాధాన్యత అనేది ఇక్కడ సంతరించుకుందండి. అంటే మనము ఈ ఏరియాస్‌లో అంటే ముందు చూపుగా మనం ఆలోచించుకొని ఒక కృష్ణా జిల్లాకి, విజయవాడ సిటీకి, కొత్తగా క్యాపిటల్‌కి, అదే రకంగా గుంటూరుకి అనుసంధానంగా ఉండాలి అని అనుకునేటప్పుడు నా అసెస్‌మెంట్ ఏంటంటే, మనము ఈ వెంకటపాలెము ఎందుకంటే మందడం వరకు కూడా రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఈ యొక్క వెంకటపాలెము అనేది నేను కొంచెం జూమ్ చేసి చూపెడతా నేను. ఈ ఈ యొక్క రోడ్ ఈ రకంగా వస్తున్నప్పుడు ఈ వెంకటపాలెము, కొంచెం కృష్ణాయపాలెము, మళ్ళా ఉండవల్లి దగ్గర జనరల్‌గా తీవ్రంగా ఎక్కువగానే ఉంటుంది. పెనుమాక అంటే పెనుమాకు నేను ఎందుకు ఇచ్చేస్తున్నానంటే పెనుమాకకి తూర్పున ఈ యొక్క కొండలు అవన్నీ ఉండడం ద్వారా కొంచెము వాస్తుపరంగా కూడా నేను అక్కడ సజెస్ట్ చేయట్లా. అందువల్ల కృష్ణాయపాలెము ఈ రీజియన్స్‌లో అంటే నవలూరు, కూరగల్లు, ఈ యొక్క బేతపూడి ఇటువంటి రీజియన్స్ మనము నిడమర్రు ఇవన్నీ కోర్ క్యాపిటల్‌కి దూరంగా ఉండడంతో పాటుగా మనకి విజయవాడ సిటీకి వెళ్ళడానికి కనకదుర్గమ్మ వారధి నుంచి ఒక రూట్ కాకుండా డైరెక్ట్‌గా మనకి కొత్తగా వేసినటువంటి ఈ యొక్క వంతెన ఏదైతే ఉన్నదో, ఈ యొక్క వంతెన మనకి విజయవాడ సిటీకి చాలా త్వరితగతంగా కనెక్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదే రకంగా ఈ ఏరియాస్ కోర్ క్యాపిటల్‌కి కొంచెం దూరంగా ఉండడం వల్ల కూడా ఇక్కడ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే బావుంటుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను మిత్రులారా. ఈ రకంగా మనం చూసుకునేటప్పుడు ఇక్కడ 75-85% వరకు చాలా గ్రామాలలో దిక్కులకు సరిపెట్టబడే ప్లాట్లు ఇవ్వబడడం జరిగింది. కానీ కొన్ని గ్రామాలలో అంటే మనము స్పెసిఫిక్‌గా ఈ యొక్క కోర్ క్యాపిటల్‌కి తూర్పు పక్కగా మనం చూసుకునేటప్పుడు అక్కడ కొన్ని గ్రామాలు అంటే ఉద్దండరాయనిపాలెం గాని, మోదుగులవానిపాలెం గాని, తాళ్ళయ్యపాలెం గాని ఇట్లాంటి కొన్ని చోట్ల మాత్రము అక్కడ ఉన్నటువంటి ప్లాట్లు డైరెక్షన్స్‌గా వేయలేదండి ఆ యొక్క లేఅవుట్. అందువల్ల ఈ యొక్క గ్రామాలలో మనము జాగ్రత్తగా పడి కొనుక్కోవాలి. అంటే ఇదంతా మనం చేసే ప్రయత్నం ఏంటండి, అమరావతిలో మనం పెట్టుబడి పెట్టాలి అనే దాంతో పాటు దిక్కులకు సరిపెట్టబడి ఉన్న చోట మాత్రమే మనం కొనుక్కోవాలి. అందువల్ల ఒక 6-7 గ్రామాలలో 6-7 పూలింగ్ గ్రామాల్లో ఇచ్చినటువంటి ప్లాట్స్ కొంచెం దిక్కులకి సరిపెట్టబడి కాకుండా కొంచెము ఉత్తరము అనేటప్పుడు అది ఉత్తరం ప్లాట్లన్నీ ఈశాన్యానికి తిరిగి ఉండడము, అదే రకంగా తూర్పు, పడమర ప్లాట్లు తీసుకున్నప్పుడు ఆగ్నేయానికి తిరిగి ఉండడము జరుగుతుందనమాట. అందువల్ల మనం ప్రతి ప్లాటు ఎక్కడున్నా సరే మనం సరిచూసుకొని కొనుక్కోవాల్సిందేనండి. ఈ ఈ ఇది మన ఈ రాజధానికి సంబంధించి చెప్పేటటువంటి డెవలప్మెంట్స్‌లో ఇది రెండవ వీడియో అండి. యాక్చువల్‌గా నాకు ఒక 10-12 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ సంబంధించిన అనుభవం బాగా ఎక్కువగా ఉన్నది. అదే రకంగా ఈ యొక్క క్యాపిటల్ స్టార్టప్ నుంచి అక్కడ యాక్టివిటీస్‌లో వాటిలో ఏం జరుగుతుందని చూసే భాగ్యం కూడా నాకు కలిగింది. ఎందుకంటే నేను చాలా కోర్‌గా గొల్లపూడి గ్రామం దగ్గర రాయనపాడు, విజయవాడలో ఉండడం ద్వారా ఈ రియల్ ఎస్టేట్ అక్కడ ఏ రకంగా జరిగింది, చెందింది, ఎక్కడ కొనుక్కోవాలనేది ఒక అవగాహన ఉంది. నేను మీకు చెప్పేటేంటంటే మనం ఎవరి ద్వారా తీసుకున్నా ఒక బ్రోకింగ్ 1.5% ఇవాళ ఖచ్చితంగా తీసుకుంటున్నారు. అయితే నేను ఒక ధర్మబద్ధంగా, ధర్మం తెలిసిన వాడిగా ఎక్కడ కొనుక్కుంటే బావుంటుంది, ఎటువంటి ప్లాట్ కొనుక్కుంటే బావుంటుంది, ఆ ప్లాట్ కొనుక్కున్న దాంట్లో కూడా ఒక ఇల్లు కట్టుకుంటే అక్కడ ఇచ్చినటువంటి గవర్నమెంట్ బైలాస్‌ని ఫాలో అవుతూ మనం ఎంతవరకు ఆయం కట్టి కట్టుకోవచ్చు అని ప్రతి ప్లాట్ కొనుక్కొని మాకు ఈ కమిషన్ పే చేసిన వాళ్ళకి మేము 3D డిజైన్ కూడా ఉచితంగానే అందులో ఎటువంటి ఇల్లు మీకు ప్లాట్ కొనుక్కునే వాళ్ళకి మేము ఇచ్చేటటువంటి ఇదేంటంటే కంప్లీట్‌గా మేము ఏదైతే డిజైన్ పరంగా ఇచ్చేటటువంటి 3D డిజైన్‌తో పాటుగా ఒక ఆటో క్యాడ్ అనేది డెవలప్ చేసి మీకు ఇస్తామనేది మేము చెప్తున్నాము. తద్వారా
మీకు ఒక పే చేసిన దానికి 2 రకాలైనటువంటి సర్వీసెస్, వాస్తు సర్వీసు, అదే రకంగా అక్కడ ప్లాట్ కొనుగోలు చేసే విషయంలో కూడా మీకు మేము హెల్ప్ చేస్తామని భావిస్తూ, ఫర్దర్గా కొన్ని గ్రామాల్లో మాత్రమే ఈ రకంగా దిక్కులకు సరిపెట్టలేము. అది మనం ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుంటూ, అదే రకంగా నెక్స్ట్ వీడియోలో ఈ జోన్స్ కింద డివైడ్ చేశానమాట. అంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉండాలి, గవర్నమెంట్ ఆఫీసెస్ ఎక్కడ ఉండాలి, అదే రకంగా మనకి కమర్షియల్ జోన్స్ ఎక్కడ ఉండాలి, అంటే నాన్ బఫర్ జోన్స్ ఎక్కడ ఉండాలి, రెసిడెన్షియల్ జోన్స్ ఎక్కడ ఉండాలి, మళ్ళీ రెసిడెన్షియల్ జోన్స్లో కూడా 2-3 విభాగాలుగా డివైడ్ చేశారండి. అంటే లో డెన్సిటీ అని, హై డెన్సిటీ అని, ఈ రకంగా. సో అందువల్ల మనం ప్రతిదీ కొనుక్కునే ముందు అవి ఏ జోన్స్లో వచ్చింది, ఆ జోన్స్లో ఉండడం వల్ల కలిగేటటువంటి ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఎంత ఉంది అని మనం భవిష్యత్ తరాలకి ఆలోచించుకొని మనం కొనుక్కోవాలండి. ఎందువల్లంటే హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎంత పరిధి, ఎన్ని స్క్వేర్ మీటర్లు, ఏ పరిధిలో కొంటే అక్కడ ఎంతవరకు హైట్ కొనుక్కోవచ్చు అనేది కూడా ముందే తెలుసుకొని మనం చేయాలి. ఫర్దర్ వీడియోస్లో మనం ఆ రెగ్యులేషన్స్, రూల్స్ అన్ని మనం మాట్లాడుకుందాం మిత్రులారా. థ్యాంక్ యూ.